టీ ఫ్లిప్ ఫ్లాప్ స్టార్ట్ చేస్తున్నాను. టీ ఫ్లిప్ ఫ్లాప్ ఏట్లేదంటే ఇక జేకే ఫ్లిప్ ఫ్లాప్ గీసానా, ఇది జేకే ఫ్లిప్ ఫ్లాపా, జేకి కేకి ఒకటే, కంబైన్ ఒకే ఇన్పుట్టే కాబట్టి అదే టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా, గీస్తాను చూడండి సర్క్యూట్ డయాగ్రామ్. క్యూఎన్ బార్, క్యూఎన్ ప్లస్ 1 సారీ, క్యూఎన్ ప్లస్ 1 బార్. ఓకేనా, క్లాక్ రెండింటి కల్పించాను, ఈ రెండు కలిపి జాయిన్ చేసేస్తాం, జేకే రెండు జాయిన్ చేసేస్తాం, అది టీ ఫ్లిప్ ఫ్లాప్. ఆ రెండు కలిపి టీకి వేస్తున్నాం. ఓకేనా, రెండు షార్ట్ చేసేస్తాం. ఓకేనా, అది టీకి వేసేస్తున్నాం. నెక్స్ట్ ఈ అవుట్పుట్ ఎలా గీయాలి తెలుసు కదా, ఈ అవుట్పుట్ ఎలా వెళ్ళి దీనికి కంబైన్ అవుద్ది. ఇక్కడ అవుట్పుట్ ఏమో దీనికి ఇన్పుట్గా వెళ్తుంది, ఈ అవుట్పుట్ ఏమో దీనికి ఇన్పుట్గా వెళ్తుంది. ఇంకోటి గీయలేదు కదా, ఇది ఒకటి ఎలా వెళ్ళి. ఓకేనా, జేకే రెండు టీ చేస్తే రెండు కలిపి టీకి ఇచ్చేస్తాను. అంటే నేను ట్రూత్ టేబుల్ 3 గేట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, కేసులు చెప్పుకుని నీట్గా చెప్పాను, కానీ దీనికి మాత్రం స్కిప్ చేసేస్తున్నాను. ముందు కేసే దీని ఆ ఎస్ఆర్ డి ఫ్లిప్ ఫ్లాప్ అయినా టోగల్ అయింది కాబట్టి ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు. ఈ రెండు షార్ట్ చేస్తా అంతే, రెండు షార్ట్ చేస్తే ఏంటి, ఒక్క కేసు ఉంది, టీ ఏమో 0 అవ్వచ్చు కాబట్టి 1 అవ్వచ్చు. క్యూఎన్ ప్లస్ 1 బార్, టీ 0 అవ్వచ్చు 1 అవ్వచ్చు. టీ 0 అయింది అనుకో J0 K0 ఈక్వేషన్ ఏంటి వచ్చింది అర్థమవుతుంది. ఒక నిమిషం మళ్ళీ చెప్తాను. J0 K0 దగ్గర ఈక్వేషన్ క్యూఎన్ బార్ వచ్చింది, క్యూఎన్ బార్ వచ్చింది. ఎలాగే నేను చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాను చూడండి. టీ 0 అయింది, ఇది జే డైరెక్ట్కి వెళ్ళిపోతుంది అనుకోండి, కేక్ కూడా ఎలాగ వెళ్తుంది, కేక్ కింద దిగి ఎలాగ వెళ్తుంది. ఓకేనా, జేకి ఎలాగ వెళ్ళిపోతుంది, కేక్ కింద దిగి ఎలాగ వెళ్తుంది. రెండింటికి 0 ఇచ్చారు, అప్పుడు జేకి రెండు 0 అయినప్పుడు ఏంటి, క్యూఎన్ ప్లస్ 1 బార్, క్యూఎన్ బార్. అయితే నేను ఇక్కడ టీకి 1 ఇచ్చాను, టీకి 1 ఇస్తే జే కూడా 1 తీసుకుంటుంది, కే కూడా 1 తీసుకుంటుంది. రెండు 1 అన్నప్పుడు ఏంటవుతుంది, క్యూఎన్ బార్. చూడండి, ఇది టాగల్ స్టేట్, ఇది ప్రీవియస్ స్టేట్. ఓకేనా, దీనికి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గీస్తాను. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గీయాలంటే మొత్తం ట్రూత్ టేబుల్ నేను యాక్చువల్గా ప్రీవియస్ స్టేట్ గీయలేదు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ టేబుల్ గీస్తాను. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ టేబుల్. ఓకేనా, అంటే అమ్మా టీ ఒక ఇన్పుట్ కదా, క్యూఎన్ బార్, క్యూఎన్ ప్లస్ 1 బార్. ఓకే, 0 అవ్వదు, ఎందుకంటే రెండింటి రివర్స్ బార్ ఉంది కదా, 0 అవ్వదు. 1 0 1 0 టీ 0 అంటే రెండు కేసులు కాబట్టి 4 కేసెస్ ఎలా వచ్చాయి కూడా ముందు వేయడం అని చెప్పాను డి ఫ్లిప్ ఫ్లాప్ దగ్గర. ఇంకా నాకు గుర్తుంది, ఇది చూడండి 8 కేసెస్, 2 ఇన్పుట్స్ ఉంటే 4 అదే 1 ఇన్పుట్ ఉంటే 4 కేసెస్, 2 ఇన్పుట్ ఉంటే 8 కేసెస్. ఓకేనా, క్యూఎన్ ప్లస్ 1. అయితే ఇక్కడ చూడండి టీ 0, ఇవన్నీ చూసుకోండి. టీ 0 ఉన్నప్పుడు క్యూఎన్ ప్లస్ 1 ఏంటి, క్యూఎన్ అవుతుంది. క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ క్యూఎన్ ఏంటి ఉంది, 0 ఉంది కాబట్టి క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏమో క్యూఎన్ బార్ అవుతుంది. క్యూఎన్ బార్ 1 ఉంది కాబట్టి 1. ఓకేనా, 1 0 కాబట్టి 1 0 వస్తుంది, 0 ఉంది కాబట్టి సేమ్ ఇన్పుట్ వస్తుంది. 1 ఉంది, 1 టాగుల్ అవుతుంది. క్యూఎన్ ప్లస్ 1 ఏమో క్యూఎన్ బార్ అవుతుంది, క్యూఎన్ బార్ 8 ఉంది, 1 ఉంది కాబట్టి 1 అవుతుంది. ఇక్కడ క్యూఎన్ ప్లస్ 1 బార్ ఏమో క్యూఎన్ అవుతుంది, క్యూఎన్ ఇక్కడ ఏంటి 0 ఉంది కాబట్టి 0 1కి 1 0 వస్తుంది, 1 0కి ఏమో 0 1 వస్తుంది. ఓకేనా, అది టాగల్ స్టేట్. దీనికి కే మ్యాప్ గీయాలి కదా, ఇక్కడ 1 ఇక్కడ 1, క్యూఎన్ ప్లస్ 1కి కే మ్యాప్ గీస్తుంది. ఇక్కడ డైరెక్ట్ చెప్పేస్తుంది చూడండి, ఇంకా టైం వేస్ట్ కదా. టీ క్యూఎన్. ఓకేనా, 0 1 క్యూఎన్ బార్ క్యూఎన్, టీ బార్ టీ. ఓకేనా, ఎక్కడెక్కడ 1 అయింది చూడండి, 1 0 దగ్గర 1 అయింది. ఇది నేను క్యూఎన్ బార్ నేను ఎక్కడ పెట్టలేదు, అంటే ఇది క్యూఎన్ బార్ 0 ఎందులో కంబైన్ అయిపోతుంది కాబట్టి ఇది దగ్గర చేయాల్సిన లేదు. ఇది లేపేయండి, ఇది లేపేయాలి అనవసరంగా మిడిల్లో గీసుకొని. ఎక్కడ 1 అవుతుంది, 1 0 అంటే
1 0 ఇక్కడ 1 ఒకటి అయింది. ఓకేనా. నెక్స్ట్ 1 0 దగ్గర, అలాగే 1 1 దగ్గర, సారీ 0 1 దగ్గర, 0 1 దగ్గర 1 అవుతుంది. రెండు వేరే వేరే వచ్చాయి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్స్ టు క్యూఎన్ టీ బార్ ప్లస్ టీ క్యూఎన్ బార్. ఇది ఒక్కసారి మీరు డిఎల్డిలోనో ఎగ్జార్గేట్ చదివారా? ఎగ్జార్గేట్ చదివితే ఎగ్జార్గేట్ ఈక్వేషన్ ఏంటి ఉంటుందంటే ఏబి రెండు ఇన్పుట్స్ అనుకుంటే ఏబి బార్ ప్లస్ బి ఏ బార్, దీనికి ఏ ఎగ్జార్ బి అంటారు. ఓకేనా. మీకు అర్థమైందా? ఏ ఎగ్జార్ బి ఈక్వల్స్ టు ఏబి బార్ ప్లస్ బిఏ బార్. ఓకేనా. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ క్యూఎన్ టీ బార్ వచ్చింది, టీ క్యూఎన్ బార్. అప్పుడు ఏంటవుద్ది? క్యూఎన్ టీ బార్ ప్లస్ టీ క్యూఎన్ బార్ అంటే క్యూఎన్ టీకి మధ్యన ఎగ్జార్, ప్లస్ అంటే నారు, ఎగ్జార్ అంటే ఇక సర్కిల్ వస్తుంది, ప్లస్ తోనే సర్కిల్ వస్తుంది. అదే. సో టైమింగ్ డయాగ్రామ్ లాస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇదే టైమింగ్. నా చెయ్యి ఒకటి పెట్టేస్తుంది టైమింగ్ డయాగ్రామ్. సో ఫస్ట్ క్లాక్ గీస్తాను. నెగిటివ్ ఎడ్జ్ దగ్గర చూస్తాను, నెగ్ ఎడ్జ్. క్లాక్ ఎప్పుడు సింక్రనస్ కోసం అప్లై చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇది పీరియాడిక్ సిగ్నల్. నేను నాన్ పీరియాడిక్ చూడండి, ఇది చిన్నది, ఇది నాన్ పీరియాడిక్ సిగ్నల్. పీరియాడిక్ సిగ్నల్ ఉంటుంది, దాన్ని నేను చేస్తాను కదా, గీస్తాను. నెగ్గెజ్ అంటే 1 to 0కి, 1 నుంచి 0కి వస్తుంది అంటే యారో సింబల్ ఇలా చూపించాలి. ఇది నెగ్గెజ్. ఓకేనా. ఇలా చూపిస్తారు మీ డయాగ్రామ్స్లో. ఓకేనా. నెక్స్ట్ టీ టాగల్ ఒకటి ఉంది కాబట్టి 0 1 1 0 ఏదో ఒకటి గీసేయండి, ఏదైనా ఒకటి. నేను నెగ్గెజ్ దగ్గర చూపిస్తే బెటర్ మీకు, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడెక్కడ చెక్ చేస్తున్నాను యాక్చువల్గా రిజిస్టర్స్ కౌంటర్స్ దాని దగ్గర అయితే మాత్రం డైరెక్ట్గా చెప్పేది వెళ్ళిపోతాను, ఏదైనా టైం వేస్ట్ దీనికి. అంటే ఎక్కడెక్కడ చూసుకోవాలో మీకు తెలియాలి. నెగ్గెజ్ ఒక్క దగ్గర చూసుకుంటాం, ఇది ఎనేబుల్ కాదు. ఎనేబుల్ 1 అనుకోండి, 1 ఎక్కడైంది అంత దగ్గర చూస్తాం. కాబట్టి ఎనేబుల్ ఎప్పుడు ఎందుకు వేస్తామంటే కంటిన్యూస్గా అవుట్పుట్ ఇది కొట్టి అది కంటిన్యూస్గా ఇది అవుద్ది. కానీ క్లాక్ అప్లై చేసినప్పుడు సింక్నెస్ అంటే ఈ ఎడ్జ్ దగ్గరే చూస్తుంది, ఆ ముందు ఎక్కడ ఏది చూసుకోదు, ఆ ఎడ్జ్ దగ్గరే చూస్తుంది. సో అందుగురించి క్లాక్స్ అప్లై చేస్తాం. ఓకేనా. అందుగురించి రిజిస్టర్స్ దగ్గర క్లాక్ ఇవన్నీ సింక్రనస్. మీరు ఆర్డర్ అవన్నీ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. నేను ఎందుకంటే ఇప్పుడు నేను ప్రజెంట్ STM32 అనే ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి నాకు అది కొంచెం పెరిఫరల్స్ అని ఉంటాయి, అందులో చదివాను ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ అవుట్పుట్ 2n+1. ఓకేనా. ముందు స్టేట్ 0 నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ రేట్ ఉంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి ముందు స్టేట్ రేటు అలాగే వెళ్ళిపోతుంది 0 దాకా. ఇక్కడ చూసుకుంటుంది, ఇక్కడ 1 అయింది, నేను 1 అని తీసుకుంటున్నాను. 1 అయింది కాబట్టి టాగుల్ అవుద్ది, 0 నుంచి 1కి వెళ్తుంది. ఇది నేను ఎంత అవుద్దో చెప్తాను చూడండి. 0 అంటే సేమ్ స్టేట్, ముందు స్టేట్ ఏటైతే అది. 1 ఉంటే టాగుల్ అవుద్ది. ఓకేనా. స్టేట్ టాగుల్ అవుద్ది. 1 అయితే 0 అవుద్ది, 0 అయితే 1 అవుద్ది. ఇక్కడ 0 ఉంది, ఈ క్లాక్ దగ్గర చూసుకుంటుంది. ఈ క్లాక్ దగ్గర 0 ఉంది కాబట్టి సేమ్ స్టేట్ 1 1 ఉంటుంది. ఓకేనా. ఈ క్లాక్ దగ్గర చూసుకుంటుంది, ఇది సేమ్ స్టేట్ 1 దగ్గర ఉంటుంది. మళ్ళీ ఈ క్లాక్ దగ్గర చూసుకుంటుంది, ఇక్కడ 1 ఉంది, 1 T1 అంటే క్లాక్ టాగుల్ అవుద్ది, అంటే అదే ఇది అవుట్పుట్ టాగుల్ అవుద్ది. 1 ఉంది కాబట్టి ఇక్కడ 0కి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి సేమ్ 0 కంటిన్యూస్ అవుద్ది. ఇక్కడ 1 ఉంది కాబట్టి టాగుల్ అవుద్ది, మళ్ళీ ఇక్కడే టాగుల్ అవుద్ది, అక్కడ టాగుల్ అయ్యి 1లోకి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 కంటిన్యూ ఉంటుంది, అంటే టాగుల్ అవ్వదు, అలా సేమ్ స్టేట్ కంటిన్యూ అవుద్ది. ఇక్కడ 0 ఉంది కాబట్టి కంటిన్యూ అవుద్ది, అలాగే 0 ఉంది కాబట్టి ఇలా కంటిన్యూ అవుద్ది. ఇది అవుట్పుట్. ఓకేనా. మొత్తం అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ అప్లై చేశాను. టీఈ జేకే ఎస్ఆర్ అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ ఇంకా అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేం డౌట్ ఉంటే నాకు కింద మెన్షన్ చేయండి. నెక్స్ట్ రేపటి నుంచి ఇంకేంటంటే కౌంటర్స్, రిజిస్టర్ నేను డిఎల్డీలోకి వెళ్ళిపోతున్నానేమో. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అది ఎలాగ మీ ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తానో అప్పుడు అర్థమవుతుంది. గేట్ డయాగ్రామ్ నుంచే రాయాలి VLSI కోడ్. సో మళ్ళీ రెజ్యూమ్ చేయాలి. ఎన్ని డేస్ గ్యాప్ వస్తుంది కదా, లాంగ్ డే గ్యాప్. సో రేపు నుంచి రెజ్యూమ్ చేద్దాం. మళ్ళీ VLSI ముందుకు వచ్చేస్తుంది. ఇది డిఎల్డీలో ఉంది ఇది అంతా, ఎందుకంటే VLSI ఎందుకు కంబైన్ చేయలేదు.
కానీ ఇవి ఇంపార్టెంట్ దీనికి, మేము లేకుండా మీరు ముందుకు వెళ్ళలేరు, అందుగురించి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. లాస్ట్